ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రాలో జాతీయ ఉద్యమం గురించి తెలుసుకుందాం. మొదట ఆంధ్రాలో జాతీయ ఉద్యమ భావాలను వ్యాప్తి చేసింది గాజుల లక్ష్మీనరశెట్టి. ఈయన మద్రాసులో ఒక నేటివ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపిస్తాడు. దీంతోపాటు క్రిసెంట్ అనే ఒక ఆంగ్ల పత్రికను కూడా స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ మద్రాసులో ఒక మహాజన సభ జరుగుద్ది 1884 మే 16న. దీనికి అధ్యక్షులుగా పి రంగయ్య నాయుడు, కార్యదర్శిగా పి ఆనందాచార్యులు ఉంటారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యల పరిష్కారం. అలాగే ఎలాంటివంటే ఐసీఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, వాటికి ఏజ్ రిలాక్సేషన్ పెంచమని, నెక్స్ట్ ఇండియాలో ఇంగ్లాండ్లో ఒకేసారి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయమనేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి 1885లో బొంబాయిలో జరుగుద్ది ఇది ప్రథమ భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశం. 72 మంది మొత్తానికి హాజరవుతారు ఈ సమావేశానికి. ఆంధ్ర నుంచి ఒక 6 హాజరవుతారు. వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. పి ఆనందాచార్యులు, నేపతి సుబ్బారావు, గుత్తి కేశవ పిల్లై, సి రంగయ్య నాయుడు, వెంకట సుబ్బారాయుడు, నరసింహనాయుడు. ఈ 6 ఆంధ్ర నుంచి అటెండ్ అయిన సభ్యులు. మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి 1885లో జరిగేది ఇది. నెక్స్ట్ వచ్చేసి 1891లో నాగపూర్లో జరుగుద్ది ఇది 7వ ఐఎన్సి మహాసభ. దీనికి మొదటిసారిగా ఆంధ్రుడు అధ్యక్షుడు వహిస్తాడు ఈ సభకి. 7వ ఐఎన్సి సమావేశానికి ఒక ఆంధ్రుడు మొదటిసారిగా అధ్యక్షత వహిస్తాడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1891లో జరుగుద్ది. ఇందులో జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశాల ఏర్పాటు కోసం ప్రస్తావిస్తారు. దీని ఫలితంగానే దేశంలో మొదటిసారిగా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దేశంలోనే మొదటిసారిగా కృష్ణా జిల్లాలో స్టార్ట్ అవుతాయి. ఐఎన్సి సమావేశాలే జిల్లా స్థాయిలో కృష్ణా జిల్లాలో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ జిల్లాలో 1892లో 93, 94 ఇలా ఎవ్రీ ఇయర్ గుంటూరులో, మచిలీపట్నంలో, ఏలూరులో మొదటి 3 మహాసభలు ఆంధ్రాలో జరుగుతాయి. జిఎంఈ అనేసి గుర్తుపెట్టుకోండి. గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు ఇయర్స్ కూడా 1 by 1 వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏలూరు మహాసభ ఏదైతే ఉందో ఐఎన్సి సభ, దీంట్లో నీటి తీరువ పన్నుపై బ్రిటిష్ వాళ్ళు చాలా విపరీతంగా ఎక్కువ పన్ను పెంచేస్తారు. దీన్ని నిరసన తెలుపుతూ అక్కడ రైతులు 1 year పాటు క్రాప్ హాలిడేస్ ప్రకటిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ సమావేశంలోనే ఐఎన్సి ఏలూరులో జరిగిన సమావేశం 1894లోనే ఆంధ్రాలో వ్యవసాయ బ్యాంకులు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటారు ఇక్కడే. నెక్స్ట్ ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వీటిల్లో ఏవైనా అడగచ్చు. జిల్లా సమావేశాలు మన ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో 1892లో జరిగింది, విశాఖపట్నం 93, గోదావరి 1895, అనంతపురం 1907, నెల్లూరు 1908, కర్నూలు, చిత్తూరు, కడప ఇలా ఈ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ ఆంధ్రాలో జరిగిన ఐఎన్సి సమావేశాలు ఇవి. నెక్స్ట్